మోడీ వీక్ అయ్యారా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటేనే రాజకీయ బాహుబలిగా చెబుతారు. ఆయనకు దేశంలోనూ విదేశాల్లోనూ ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. మోడీకి ఓటమి లేదని కూడా అంటారు. ఆయన హ్యాట్రిక్ సీఎం అయి కొత్త చరిత్రను సృష్టిస్తారు అని కూడా అంటారు. మరి అంతటి మోడీ వీక్ అయ్యారా అన్న చర్చకు తెరలేస్తుంది. మోడీ వీక్ కావడం ఏంటి అన్నది చూస్తే కనుక చాలా విషయాలనే విశ్లేషించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే కనుక మోడీ ప్రపంచంలోనే పాపులర్ లీడర్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నారు. ఏకదాటిగా 10 ఏళ్ల పాటు భారత్ వంటి విభిన్నమైన అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రిగా నాయకత్వం వహిస్తున్నారు. ఆయనలో గంభీరత ఉంటుంది. ఆయన భావాలు కూడా ఎక్కడా బయటపడవు. ఆయన స్థితప్రజ్ఞత కలిగిన వారుగా ఉంటారు అని అంటారు. ఇక మోడీ జాతీయ రాజకీయ ప్రస్థానం చూస్తే ఒక అద్భుతంగా సాగింది అని చెప్పాలి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూనే గుజరాత్ మోడల్ అని ఒక మోడల్ ని పట్టుకొని దానిని బలమైన నినాదంగా చేసుకున్నారు. అయితే మోడీ 2014లో గెలిచిన తర్వాత మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇంతవరకు గుజరాత్ మోడల్ ని అయితే ఎక్కడా చూపించలేదు అన్న ఘాటు విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఆనాడు మోడీ గంభీరంగా చేసిన అనేక సంచలన హామీలలో నల్లధనాన్ని విదేశాలలోని బ్యాంకుల నుంచి తెచ్చి ప్రతి ఒక్క భారతీయుని ఖాతాలో ఏకంగా 15 లక్షల దాకా వేస్తాను అని చెప్పారు. అయితే దానికి జనాలు మర్చిపోలేదు. కానీ బీజేపీ పెద్దలు 10 ఏళ్ల కాలంలో ఎప్పుడో మర్చిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు చూస్తే పెద్ద నోట్ల రద్దు అని 2016లో చాలా గొప్పగా సౌండ్ లేకుండా తీసుకున్న నిర్ణయం ఆ తరువాత దేశానికే అతిపెద్ద హెల్ప్ అవుతుందని అన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సాధించింది ఏముంది అంటే జవాబు బీజేపీ పెద్దల వద్ద లేదు. కానీ సగటు జనాలకు మాత్రం వాస్తవాలు అన్నవి అర్థమయ్యాయి అంటున్నారు. ఇక 2017లో తీసుకొని వచ్చిన జీఎస్టీ అన్నది ఒక గేమ్ చేంజర్ అని తెగ ఉదరగొట్టారు. కానీ దాని ఫలితాలు ఏమీ పెద్దగా దేశ ఆర్థిక వ్యవస్థలో కనిపించడం లేదు అని విమర్శలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. ఇక మేక్ ఇన్ ఇండియా అన్నది మోడీ సహా బీజేపీ పెద్దల గొప్ప నినాదంగా చూపిస్తూ వచ్చారు. ఎక్కడ చూసినా దాని మీదనే తెగ ప్రచారం చేశారు. తీరా చూస్తే మేక్ ఇన్ ఇండియా అన్నది ఎంతవరకు దేశానికి మేలు చేసింది, దాని పర్యవసానాలు ఏమిటి అన్నది కూడా ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక తాజా ఎన్నికల్లో చూస్తే ఫేక్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుతున్నారు మోడీ సహా బీజేపీ పెద్దలు. అసలు ఇప్పుడే ఎందుకు ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఇవే కాదు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని కూడా 2014 టైంలో బీజేపీ పెద్దలు సహా మోడీ కూడా ప్రచారం ఎన్నికల్లో చేశారు. ఆ విధంగా చూస్తే 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాలి. కానీ అసలు అలాంటిది ఏది ఎక్కడా జరగలేదు. పైగా ప్రైవేటైజేషన్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్తిగా కాయలా పట్టించే కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉన్న ఉపాధి కూడా లేకుండా పోయింది. అదే విధంగా దేశంలో చాలా పథకాలు, కార్యక్రమాలు, నినాదాలు ఈ 10 ఏళ్లలో బీజేపీ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆచరణలో అవేమీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రతి ఎన్నికకు కూడా ఒక నినాదంతో రావడం, ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత దానికి పక్కన పెట్టడమే ఒక రాజకీయ వ్యూహంగా మారిందా అంటున్నారు. ఇక 2024లో చూస్తే బీజేపీకి భావోద్వేగమైన అంశాలు లేవు అని అంటున్నారు. దాంతో దేశంలో మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చను లేవనెత్తడం, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు. అంటే రాజకీయంగా బీజేపీ ప్రభ వెలగడం లేదా, లేకపోతే ఎందుకు ఈ కొత్త వివాదాలు, నినాదాలు అన్నది కూడా వేడివాడిగా చర్చ సాగుతుంది. 10 ఏళ్ల పాలనలో మోడీ రాజకీయ బాహుబలి అని బీజేపీ పెద్దలు చెప్పుకోవచ్చు కాక, కానీ ఆయన రాజకీయంగా బలహీన పడ్డారు అని విశ్లేషకులు అంటున్నారు. చేసింది ఏమీ లేక, చెప్పాల్సింది కూడా ఏమీ లేక, భావోద్వేగ అంశాలతోనే రాజకీయం నెట్టుకొని రావాలని చూడడం బలహీనత కాదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎందుకో ఎన్నికలు చప్పగా సాగుతున్నాయి. బీజేపీ ప్రచారము ఇంకా చప్పగానే ఉంది. మోడీ ప్రసంగాలు తేలిపోతున్నాయి. ఆయన ఇమేజ్ కూడా కరిగిపోతుంది అని అంటున్నారు. టోటల్ గా ఈ సంకేతాలు అన్ని చెప్పేది ఏంటి అంటే మోడీ వీక్ అయ్యారనే అంటున్నారు.